కేజీఎఫ్ హీరో యశ్ తన కొత్త సినిమా టాక్సిక్ తో బిజీగా ఉన్నారు. మలయాళ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కేజీఎఫ్ తరహాలోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు కన్నడ హీరో యశ్. ఇక ఇటీవల తన కొత్త సినిమా టాక్సిక్ ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ గురించి తరచుగా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు తెలుస్తుంది. కర్ణాటకలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే టాక్సిక్ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో 2 భాగాలుగా విడుదలవబోతుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కాస్టింగ్ గురించి ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు మూవీ టీం. కానీ ఇప్పటికే ఈ సినిమాలో ఆ హీరోయిన్ ఉంది, ఈ బ్యూటీ ఉంది అంటూ సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్ ప్రకారం ఈ చిత్రంలో 3 హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారని టాక్. బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, కియారా అద్వానీ సహా శృతి హాసన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని ఇప్పటికే టాక్ వచ్చింది. కానీ దీనిపై ఇంకా మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కేవీఎస్ ప్రొడక్షన్స్, మాన్సన్ మైండ్ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తీస్తున్న రామాయణంలో కూడా యశ్ నటిస్తున్నారట. ఇందులో రావణుడి పాత్ర కోసం యశ్ ని సంప్రదించినట్టు సమాచారం. ఇందుకోసం యశ్ భారీ రెమ్యునరేషన్ కూడా అడిగారంటూ టాక్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.